నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండపేట ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. అయితే ఈయన జనసేనలోకి చేంజ్ కాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజంగానే వారి వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో జాయిన్ అవ్వడానికి పావులేమన్నా కదుపుతున్నారా, లేదు ఒత్తి ఊహాగానాలనా? ఏం జరుగుతోంది? మరి తోట త్రిమూర్తులు గారి రాజకీయ అడుగులు ఎటుపడబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ యూజువల్ మన చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీకాంత్ గారు ఆయనకు సంబంధించిన పూర్తి విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఓడిపోయిన తర్వాత కామన్ గానే కొందరు ఉండే వాళ్ళు ఉంటారు, పార్టీలు మారే వాళ్ళు మారుతారు. అందులో తోట త్రిమూర్తులు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బట్ జనసేన వైపు అడుగులు పడబోతున్నాయి అనేసని పెద్ద ఎత్తున వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవం ఎంత? సంధ్య గారు, ఇక్కడ ఏంటంటే సామినేని ఉదయ్ భాన్ గారు, కిలారు వెంకటరోషయ్య గారు వీళ్ళందరూ జనసేనలో ఉన్నారు. వీళ్ళు గతంలో తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారితో సహా వీళ్ళందరూ ఏంటంటే గతంలో వైకాపాలో ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ సామినేని ఉదయ్ భాన్ గారు, తోట త్రిమూర్తులు గారు వరుసకు వియంకులు అవుతారు. ఓకే, ఇక్కడ ఈ నేపథ్యంలో ఏంటంటే సామాజిక వర్గాల యొక్క ఫేసెస్ ఏవైతే ఉన్నాయంటే నోన్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈవేళ జనసేనకు చాలా అవసరం. అంటే నోన్ ఫేసెస్ అవసరం ఉందా మిగతా వాళ్ళతో? అంటే 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసినటువంటి వాళ్ళ ఫేసెస్ సరిపోవట్లేదా, సరితూగట్లేదా అనే ప్రశ్న మీరు వేయొచ్చు. నన్ను సరిపోవట్లేదా, సరితూగట్లేదా అంటే ఏంటంటే 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసినటువంటి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారే, శ్రీకాంత్ కుమార్, సంధ్య గారు చెప్పట్లేదు ఈ విషయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా సభాముఖంగా ఎంతమంది ఉన్నారు, ఎన్నికలకు వెళితే ఎన్నికలు ఏం భరించేటటువంటి వాళ్ళు, నాతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు మీకెవరు లేరు, మీరేమీ చేయలేరు, నా మాట వినండి, పొత్తులో ఎన్ని స్థానాలు ఇస్తే అన్ని స్థానాలు తీసుకోవాలి, మనం పోటీ చేయాల్సిందే అనే విషయం పవన్ కళ్యాణ్ గారే నొక్కి వక్కాడించిన సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ ఆన్ స్టేజ్, ఆన్ డయాస్, ఇవాళ నేనది చెప్పట్లేదు, మీరు దాన్ని చెప్పట్లేదు. పాయింట్ నెంబర్ 1 ఇది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ 21 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మొన్న ఆరవ శ్రీధర్ గారి ఇష్యూ ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ ఆరవ శ్రీధర్ గారు, దీస్ 21లో 15 ఈజీలీ 15 బయట పార్టీల నుంచి వచ్చి కండువా కప్పుకున్నవాడు. మీరు ఏది మన కొంటాల రామకృష్ణ గారు కావచ్చు, జంగాలపల్లి శ్రీనివాసులు గారు కావచ్చు, మండల బుద్ధప్రసాద్ గారు కావచ్చు, ఆరవ శ్రీధర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరి వాళ్ళు దక్కించుకున్న వాళ్ళు. 2 ఎంపీలలో బాలశౌరి గారు కూడా వైకాపా నుంచి వచ్చిన వాళ్ళే. ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక్కరే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించినటువంటి వాళ్ళు. ఏది 2 ఎంపీలో 21లో 15 మంది వెలుపల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. మనం ఇవాళ ఒకసారి జాబితాను తీసుకుని సమగ్రంగా పరిశీలిస్తే అంతే కదా, అది ఓపెన్ సీక్రెట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా 175కి ఆయన 50 అడుగుతారా, 60 అడుగుతారా, అది 35-40 దగ్గరకు వచ్చి ఆగుతుందా? అప్పుడిప్పుడే మనం దానిని ముందే తొందరపడే కోయిలు ముందే కూసిందని మనం అనకూడదు, అనటం లేదు. మనం కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక రెండిట్ల బండి సమానంగా సాగుతున్న 15 సంవత్సరాల పాటు పొత్తులో ఉంటాం, 15 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేయాలి, చేసి తీరాలి, వారే చెప్పారు. నేను మీరు కాదు, వారే చెప్పారు. ఇవేవి మనం కల్పిత కథలు కాదు, ఊహాగానాలు కానే కాదు. ఇవన్నీ వారు మాట్లాడిన విషయాల మీదే మనం విశ్లేషణ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ త్రిమూర్తులు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నోన్ ఫేసెస్ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాలో అన్ని సామాజిక సమీకరణలతో కూడుకున్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క ఆమోద యోగ్యత పొందినటువంటి నాయకుల అవసరం ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. ఖచ్చితంగా మీకు అర్థమైంది కదా. ఒక రాజకీయ పార్టీ పునాదుల మీద ఇవన్నీ కూడా ఈ సమీకరణాలు ముడిపడి ఉంటాయి. ఈ ముడిపడినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఇప్పుడు నోన్ ఫేసెస్ కావాలి. అయితే మొన్న సోషల్ మీడియా నిన్న కూడా ఏంటంటే ఆ మెసేజ్ బాగా చక్కర్లు కొట్టింది. నేను కూడా చూశాను. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఏంటంటే అది జనసేనకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేశారు. అంటే ఆయన కావాలి అని వీళ్ళు అంటే ప్రపోజల్ ఇంకా పోస్ట్ చేస్తున్నారు, పుష్ చేశారు దాన్ని. అది నేను చూశాను, నాకు అర్థమైంది, నాకు అందింది, నాకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకసారి తోట త్రిమూర్తులు గారి గమనాన్ని మనం ఒక్కసారి పరికించి చూస్తే స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాం. 94 ఎన్నికలకు ముందు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడు ఎన్ఎండిసి, అప్పుడు మైనింగ్ కార్పొరేషన్ ఉన్నాడు, మైనింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంఘం చైర్మన్ మిర్యాల వెంకట్రావు గారు. ఈ 1988 జూలై 10 పుట్టినటువంటి కాపునాడికి ఆయన వ్యవస్థాపక చైర్మన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ క్షణమైనా ఏ వి హనుమంతరావు గారు, శివశంకర్ గారు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారేమో అనుకునేటటువంటి పరిస్థితుల్లో కాకుండా ఈ సామాజిక వర్గానికి ఇదిగో మీకు నామినేటెడ్ పోస్టులు బ్యాక్ టు బ్యాక్, మీకు పలానా డీజీపీ భాస్కర్ రావు గారు, పలానా సెంట్రల్ మినిస్టర్ పివి రంగయ్య నాయుడు గారు, ఒక 8 మంది మంత్రులు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ అనేది రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. అలా చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అయినారు. ఆ సమయంలో ఆఫ్టర్ జనార్దన్ రెడ్డి గారి టెన్యూర్, విజయభాస్కర్ రెడ్డి గారికి ముందు ఏంటంటే ఈ కమ్యూనిటీ గెట్ టుగెదర్స్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు త్రిమూర్తులు గారు వెంకట్రావు గారిని ప్రత్యక్ష ఎన్నికలకు రావాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ద్వారా వీలవుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం లేదని చెప్పారు మిర్యాల వెంకట్రావు గారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం లేదు, మనకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పారు, మనవాడు ఎవడు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి మన వాళ్ళు కించిత్ బాధతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. కొత్త రాజకీయ నాయకులు, ఒక కొత్త తరం తెలుగుదేశం పార్టీలో రాబోతోంది, న్యూ ఫేసెస్ రాబోతున్నాయి, నీకు అక్కడే అవకాశం ఉంటుంది వెళ్ళన్నారు ఆయన. ఓకే. అయితే రామచంద్రాపురం, ఆయన అమలాపురంలో పెరిగినప్పటికీ రామచంద్రపురం వెంకటాయపాలెం అంటారు ఆ గ్రామం ఏంది, వెళ్ళి రామచంద్రపురం ఆశిస్తున్నారు అని తెలుగుదేశంలో, అంటే అప్పటికే తెలుగుదేశంలో పూర్తి అయిపోయింది ఆ స్థానం, ఇచ్చేశారు. ఇచ్చేటప్పటికి ఏమైంది, ఇటు కాంగ్రెస్ ఏమో వద్దంటున్నారు, తెలుగుదేశంలో ఏమో అయిపోయింది, కాంగ్రెస్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ వెంకట్రావు గారిని కలిసినప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఎలా ఉంటుంది, అసలు కమ్యూనిటీ స్టాండ్ తీసుకుని వేస్తే ఎట్లా ఉంటుందో చూడలేకపోయావా అన్నారు. అలా స్వతంత్ర అభ్యర్థిగా 94 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు తోట త్రిమూర్తి. తెలిసేది స్టోరీ. ఇది 94 వేవ్లో, తెలుగుదేశం వేవ్లో తోట త్రిమూర్తులు గారు గెలవటం, ఇది ఇండిపెండెంట్ క్యాండిడేట్. అప్పుడు ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని చేర్చుకున్నారు, స్వాగతించి చేర్చుకున్నారు. 99 ఎన్నికల్లో గెలిచారు. ఆ 2004 ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కాంగ్రెస్ పార్టీ, ఆయన చేతిలో ఒకసారి ఓడిపోయారు. మళ్ళా 2009కి వచ్చేటప్పటికి ప్రజారాజ్యంలో వచ్చారు. ప్రజారాజ్యంలో ఓడిపోయి ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైనప్పుడు 2012 ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అలా గెలిచారు. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశంకి వెళ్ళారు, తెలుగుదేశంలో గెలిచారు. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి అప్పుడు మీకు అక్కడ మీకు తేడా చేసింది అనమాట. అక్కడి నుంచి యూటర్న్ అయిపోయింది టోటల్గా, వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిపోయి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమైంది, వైకాపాలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఓడిపోయారు 2019 ఎన్నికలు, వైకాపాలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత వైకాపా వాళ్ళు ఏం చేశారు, శాసనమండలికి నామినేట్ చేశారు, ఎమ్మెల్సీని చేశారు. రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కాబట్టి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి తోట త్రిమూర్తులు గారికి అసలు పొసగదు కాబట్టి, దశాబ్దాల తరబడి రాజకీయ వైరం కొనసాగింది కాబట్టి ఇంకొక నియోజకవర్గానికి త్రిమూర్తులు గారిని పంపిద్దామని మండపేటకు పంపించాం. అక్కడ వేగుల జోగేశ్వరరావు వరుసగా తెలుగుదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా గెలుస్తూ వస్తున్నటువంటి నేత, కమ్మ సామాజిక వర్గం, అక్కడికి ఇన్ఛార్జిగా పంపించారు. పంపినా త్రిమూర్తులు గారు ఎక్కడ తన అసహనాన్ని వ్యక్తపరచలా, అక్కడ చావోరేవో తేల్చుకుందామని వెళ్ళారు. అక్కడ గట్టి పోటీ ఇచ్చారు. ఇచ్చి మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కూటమి హవాలో ఓడిపోవడం జరిగింది. ఇదంతా నేపథ్యం, ఆయన నేపథ్యం. ఇక్కడ ప్రతి ఎన్నిక ఒకసారి రామచంద్రపురంలో ఆయన చేసిన ఎలక్షన్స్ అన్నింటినీ ఒకసారి 1 by 1 తీసుకుంటే 94, 99, 2004, 9, 12, 14, 19 ఇవన్నీ తీసుకుంటే అంటే గెలిపోవటంని పక్కన పెడితే ప్రతి ఎన్నికలో ఆయనకి ఓట్లు పెరుగుతూ వస్తున్నాయి, ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. డేలో కొంత సమయాన్ని అక్కడ ఉన్న నియోజకవర్గంలోని కొంతమంది కేటాయించాల్సిందే. దాంట్లో మళ్ళీ నిన్నభిమానించే వాళ్ళు, నీ కుడి భుజంగా ఉండేవాళ్ళు, మళ్ళీ వీళ్ళని పట్టించుకోకపోతే వేరే కులపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే మళ్ళీ అదే మండలంలో ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటివి ఒక రాజకీయ నాయకుడు డే మొదలైనప్పటి నుంచి పడుకునేంత వరకు ఆయన చేతిలో ఏది ఉండదు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండాల్సిందే అంతే. ఇంకా రాజకీయ గారు రావాలని ఆ జిల్లాలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి జనసేన నాయకత్వం కోరుకుంటుంది అన్న విషయం అర్థమైంది. ఓకే. ఎందుకంటే సానా సతీష్ గారు ఒక పవర్ సెంటర్ తెలుగుదేశంలో ఇదే సామాజిక వర్గం నుంచి అన్నది తేటతెల్లం అయిపోయింది. నిమ్మకాయల చంద్రయ్యప్ప గారు వెరీ సీనియర్ అయిపోయారు, 3 సార్లు నాన్ స్టాప్గా గెలిచారు. ఒక ఫుల్ టర్మ్ 5 years ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ చేశారు. ఇట్స్ డిఫరెంట్.
ఇప్పుడు జనసేనకి వాస్తవం ఏంటంటే ఆ జిల్లాలో ఉదయ్ శ్రీనివాస్ కాకుండా ఇంకొక నోన్ ఫేస్ వాస్తవానికి వాళ్ళకి అవసరం. ఓకే, అందరూ ద్వితీయ శ్రేణి నాయకులు అయిపోయారు. పూర్తి స్థాయి నాయకులు అంటే ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఆ ఎలక్షన్ మొత్తం చేసి వచ్చేసి రావాలి అనేది వాళ్ళు అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు గారు, వంగా గీత గారు, జక్కంపూడి రాజా గారు మరియు అనంత సత్య ఉదయ్ భాస్కర్ గారు, వైఎస్ఆర్సీపీ అనంతబాబు, వీళ్ళు నలుగురు వైకాపాలోనే ఉన్నారు. వీళ్ళ నలుగురు అంటే అనంతబాబు అంటారు. అనంతబాబు గారు ఇప్పటిదాకా డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి. ఆయన ఎమ్మెల్సీ చేశారు. వాళ్ళ వైఫ్ ఆవిడ రంపచోడవరం ఎస్టీ నుంచి ఆవిడ గెలిచారు. ఈ నలుగురిలో వీళ్ళు నలుగురు ఎవరు మంత్రులు అవ్వలేదు. అవును, ఈ నలుగురికి జీవితంలో ఒకసారి రాష్ట్ర మంత్రిని అనిపించుకోవాలని కోరుకుంది. అనంతబాబు గారు డైరెక్ట్ ఎలక్షన్ చేసి ఆయనకు ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఆయన గెలిస్తే అది వేరే కథ. లేదు రంపచోడవరం ఎస్టీలో తిరిగి వారి అర్థానికి మొన్న మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంత కూటమి హవాలో రంపచోడవరంలో తెలుగుదేశం అభ్యర్థి గెలిచింది 7,000 లోపు ఓట్లతోనే. అక్కడ ఇంకా వాళ్ళ ఆధిపత్యం ఉందని మనకు అర్థమవుతుంది. ఏది అనంతబాబు, నాగులపల్లి ధనలక్ష్మి గారు అంటారు, వాళ్ళ ఆధిపత్యం ఇంకా అక్కడ ఉందని మనకు తెలుస్తుంది. అనంతబాబు అంటే మళ్ళీ బిఫోర్ మర్డర్ ఆఫ్టర్ మర్డర్ అన్నట్టు మళ్ళీ అది వేరే విశ్లేషణ. అవును, అది తర్వాత ఇంకొక రోజు మాట్లాడుకున్నాం దాని గురించి. దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు. ఈ నలుగురు వైకాపాలో ఉన్నారు. ఈ నలుగురు ఎవరు రాష్ట్రమంత్రి అవ్వాలి. ఈ నలుగురికి జీవితంలో ఒకసారి రాష్ట్రమంత్రి అనిపించుకోవాలని ఉంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ అప్పుడు దాడిశెట్టి రాజా గారు, కురసాల కన్నబాబు గారు అది అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నారు ఆయన. మంత్రి పదవి కాదు, ఉప ముఖ్యమంత్రి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. అది వేరే కదా. ఇక్కడ వీళ్ళ నలుగురిలో తోట త్రిమూర్తులు గారు, వంగాగీత గారు త్రిమూర్తులు గారి కంటే సీనియర్ తెలుగుదేశంలో. ఓకే, తర్వాత అనంతబాబు గారు, తర్వాత జక్కంపూడి రాజా గారు. ఇది యాజ్ పర్ ప్రయారిటీస్ అనమాట, 1, 2, 3, 4. ఇప్పుడు ఇక్కడ తోట త్రిమూర్తులు గారు అడుగులు ఎటువైపు వేస్తారు. ఇక్కడ దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన టార్గెట్ చేసింది కురసాల కన్నబాబు గారిని, తోట త్రిమూర్తులు గారిని టార్గెట్ చేస్తూనే ఆయన స్పీచెస్. తర్వాతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చేవాడు తర్వాత ఈ స్పీచ్లో. విమర్శల జడివాన్లో వీళ్ళిద్దరు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్, ఫస్ట్ టార్గెట్ వీళ్ళిద్దరు అయ్యేవాడు. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత పాపం ముద్రగడ పద్మనాభం గారు ఎలాగూ టార్గెట్ అయ్యారు. అది వేరే విషయం. చూద్దాం ఏం జరుగుతుందో.